చాణక్యుడు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడారు. ఏపీలో కూటమి ప్రభంజనం సృష్టించడంలో నారా చంద్రబాబు నాయుడు కృషి ఎనలేనిదని కొనియాడారు. ఆయన హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే మొదటిగా మెగా డిఎస్సి నోటిఫికేషన్, ల్యాండ్ టైటిల్ డీడ్ రద్దు, పెన్షన్దారులకు 3,000 నుంచి 4,000 పెంచడం, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పేదవాడి కడుపు నిండా అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు ప్రారంభం, ప్రతి విద్యార్థులు వృత్తిలో నైపుణ్యతను సాధించే దిశగా 5 రకాల సంక్షేమ పథకాలపై చంద్రబాబు తొలి సంతకాలు చేయడంపై రాష్ట్ర ప్రజలు హర్షిస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా ఆయన హయాంలో ఏపీకి అమరావతి రాజధాని రావడం తథ్యమన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని అన్నారు. ఎక్కడ చూసినా భూ కబ్జాలు, దందాలు, రౌడీయిజం, గంజాయి స్మగ్లింగ్, ఇసుక దోపిడీ, లిక్కర్ మాఫియా వంటి ఎన్నో రకాలుగా రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురి చేయడంతో వైసీపీ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీలో మంచి పాలన రానుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యువత రాష్ట్ర అధికార ప్రతినిధి పెరుమాళ్ల మధుబాబు, కొర్లగుంట 5వ వార్డు సెక్రటరీ ఎం విజయలక్ష్మి, టీడీపీ నేతలు హిందూస్థాన్ రఫీ, సలీం, చరణ్ ఆటోకా, సతీష్ మురళి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. డబ్బులు ఎలా, ధనాన్ని ఎలా సృష్టించాలి, ఆ ధనాన్ని ఎలా వినియోగించాలి, అది ప్రజలకు ఎలా చేయాలి అనే ఒకే ఒక ఆలోచన ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన మొదటి సంతకం మీరు చూశారు. మొదటిగా 5 హామీలు ప్రజలకు ఏదైతే చేరువ కావాలి, ప్రజల పక్షాన్ని నిలబడాలనుకున్నారో మొట్టమొదటిగా డిఎస్సి నోటిఫికేషన్ తీసుకొచ్చారు. దాని ద్వారా 16,347 ఉద్యోగ అవకాశాలు కలగజేయడానికి మొదటి సంతకం చేశారు. మనం చూసాం వాళ్ళ పాలనలో, వైఎస్ఆర్సీపీ పాలనలో టీచర్లకి ఏ విధమైన గౌరవం ఇచ్చారో, డాక్టర్లకు ఏ విధమైన గౌరవం ఇచ్చారో. ఒక డాక్టర్ని అవుతే మాస్క్ అడిగిన పాపానికి రోడ్డు పైన తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టిన ప్రభుత్వం అది. అట్లా కాకన్నా ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి అనే ఒకే ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం చేశారు. అదేవిధంగా రెండో సంతకం, ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఉందో, ప్రజలు ఏదైతే భయపడుతూ ఉన్నారో, పొరపాటున జగన్మోహన్ రెడ్డి వస్తే మా నాయన పేరు మార్చి ఆయన పేరు రాసుకుంటాడేమో